పలు జాతుల పశువులు ఆ ప్రదర్శనలో అందరి దృష్టిని ఆకర్షించాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ నిర్వహించిన పశు ప్రదర్శన వ్యవసాయ అనుబంధ రంగాల విశిష్టతను చాటింది. ఈ ప్రదర్శనకు వచ్చిన రైతులు, విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజలు ఇలాంటి ప్రదర్శనలు ప్రతి నెలా జరగాలని, కనీసం 2-3 నెలలకొకసారన్నా నిర్వహించాలని నిర్వాహకులను కోరారు. ఒకప్పుడు రైతులు పాడి పంటలు రెండింటినీ 2 కళ్లుగా భావించేవారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు చక్కటి ప్రాధాన్యతనిచ్చేవారు. గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లను తప్పకుండా పెంచుకునేవారు. పశు ఆధారిత వ్యవసాయం ఉన్నంతకాలం ప్రతి రైతు ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బులుండేవి. వ్యవసాయం దెబ్బతిన్నా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా వచ్చిన ఆదాయంతో రైతు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేవి. ఈ విషయాన్ని మరోసారి నేటి తరం రైతుల దృష్టికి తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఒక విశిష్ట ప్రయత్నం చేసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అరుదైన పశుజాతులతో ప్రదర్శన నిర్వహించింది. కపిల ఆవు పలు విశిష్ట లక్షణాలు గల ఆవు. ఇది కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన దేశంలో అరుదైన జాతి ఆవు. కపిల ముని దగ్గర పెరిగింది కాబట్టి దీనికి కపిల ఆవు అనే పేరు వచ్చిందని పురాణాల ప్రకారం ప్రజలు నమ్ముతుంటారు. దీని పాలకు, మూత్రానికి, పేడకు, ఆఖరికి దీని కొమ్ములో నుంచి వచ్చే గోరచన అనే పదార్థానికి ఔషధ గుణాలున్నాయని పశుపోషకులు చెబుతున్నారు. కపిల ఆవును పెంచుకుంటున్న కుటుంబాక వీరయ్య దీని గురించి ఏమంటున్నారంటే, దీని పాలు ఇప్పుడు పొద్దుపూట 2:30, సాయంత్రం 2:30 ఇస్తుంది లీటర్లు. దీనికి పెద్దగా మేతగా ఖర్చు కూడా లేదు. మనం పచ్చిగడ్డేసి దానా పెడితే చాలు, ఆరోగ్యంగానే ఉంటుంది. ఇది ఇంట్లో ఉంటే వాస్తు విషయంలో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ చాలా బాగుంటుందని ఒక హిందూ ఆచార ప్రకారం కొంటాం. దీని కాస్ట్ 3 లక్షల రూపాయలు. కపిలావు అంటారు దీన్ని. కపిలావు చాలా హద్దుకు దొరుకుతుంది. మన ఖమ్మంలో కూడా 1-2 తప్ప ఎక్కడా లేవు ఈ కపిలావులు. ఇదే ఫస్ట్ టైం ఖమ్మంలో ఉన్నది. పొద్దుపూట 2:30, సాయంత్రం 2:30. ఇప్పటికీ 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లో 2:30 ఇస్తుంది. దీని వయసు 4 సంవత్సరాలు. మామూలు గడ్డే, మామూలుగానే జాడు గడ్డి వేయటం బాగా. లీటర్ మనం అమ్మం కాబట్టి తెలియదు, దాని వాల్యూ తెలియదు. మనం అమ్మం కదా, మాకే సరిపోతాయి. ఇక్కడ చాలా అరుదు, మనకి ఆ రాష్ట్రంలోనే అరుదు. ఉండా ఒక్కొక్క ఉంటే జిల్లాల వారు కొనుక్కెళ్తున్నారు. మండపాడు దగ్గర అమ్ముతారు, రాజమండ్రి దగ్గర మండపాడు. వాళ్ళే క్రాచ్ చేసి అమ్ముతుంటారు. ఎక్కడా లేవు. ప్రత్యేకిత పూజ కోసం వాస్తు ప్రకారం, హిందూ ఆచార ప్రకారం అన్నిటికీ పనికి వస్తుంది. ఆవు ఉండాలని. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన పుంగనూరు జాతి ఆవు దేశంలోని అన్ని ఆవు జాతుల కంటే బాగా పొట్టిది. దీని పాలల్లో అధిక వెన్న శాతం ఉంటుంది. దీని మూత్రం, పేడ, పాలకు ఔషధ గుణాలున్నాయని పశుపోషకులు, పశుశాస్త్ర నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ జాతి సంరక్షణకు చిత్తూరు జిల్లాలో ప్రత్యేకంగా ఒక పరిశోధనా కేంద్రాన్నే ప్రభుత్వం నిర్వహిస్తోంది. పుంగనూరు ఆవులు ఎక్కువగా వీఐపీల ఇళ్లల్లో కనిపిస్తుంటాయి కాబట్టి వీటిని వీఐపీ క్యాటిలని కూడా అంటున్నారు. మన తెలంగాణలో అయితే ఇంతవరకు అయితే చాలా అరుదు అనమాట, చాలా రేరుగా ఉంటాయి. దీని కాస్ట్ కూడా ఎక్కువ అందరు పెట్టి తెచ్చుకోరు. కొద్దిగా ఏంటంటే కొద్దిగా అది ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు తప్ప కానీ వేరే వాళ్ళు ఎవరు తెచ్చుకోలేరు అనమాట. కాస్ట్ ఇది మినిమం ఒకటి 65-70 సార్. పనిచేయదు సార్, ఓన్లీ వ్యవసాయాన్ని పనిచేయవు సార్. గిత్తలు పుడితే దీనికి ఆల్రెడీ దీనికి శమన కూడా సార్, ఇక్కడ మన దగ్గర శమన దొరకదు. మన దగ్గర కూడా దీనికి ఆల్రెడీ మన దగ్గర పోతులు ఉండవు. దీనికి ఓన్లీ పొంగునూరు శమనే చేయాలి. మళ్ళీ పొంగునూరు శమన కూడా హైదరాబాద్లోనే దొరుకుతుంది. మేము హైదరాబాద్ తెప్పించి కూసుమంటే స్టోరేజ్ చేసాం. ఈసారి ఇంట్రెస్ట్ రాధాకృష్ణ గారు తీసుకొచ్చి మా దాంట్లో స్టోరేజ్ చేశారు. మా దగ్గర ఉంటుంది కదా, లిక్విడ్ నైట్రోజన్ పెట్టేసి దాన్ని స్టోరేజ్ చేశారు. ఎప్పుడైతే అప్పుడు మేము తీసుకొచ్చి చేస్తాం అన్నమాట దాన్ని. అరుదైన జాతుల గొర్రెలు, మేకలు, కోళ్లు, మన పెరట్లో పెంచుకోవడానికి వీలున్న రకాలు, ఎక్కువ మాంసాన్నిచ్చే రకాలు ఈ ప్రదర్శనలో ఉంచారు. రైతులకు ఉపయోగపడే యంత్ర పరికరాలు, గడ్డి ముక్కలుగా చేసే యంత్రం, పశువులకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లు మొదలైనవన్నిటిపై పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.
రైతులకు ఉపయోగపడే స్కీమ్ల గురించి వివరించారు. ఈ మిషన్ షాప్ కట్టర్ అంటారండి. రైతులు దీన్ని గడ్డి కోయడానికి ఉపయోగిస్తారు. అంటే గడ్డి అంటే మన పశుగ్రాసానికి జాడు గడ్డి, ఇది కో4, కో3, కో5 అని, తర్వాత న్యూట్రిఫీడ్ అని వాటిని అన్నిటిని. ఇప్పుడు ఇదేంటంటే మిషను, దీనివల్ల గడ్డి వేస్టేజ్ కాదు, మన గేదెలు కూడా బాగా తింటాయి, వాటికి అరుగుదల కూడా బాగా ఉంటాయి. ఇది వచ్చేసి మిషను కాస్ట్ వచ్చేసి బయట అయితే 28,000 కొత్త మిషను. అంటే మనం యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున వెళ్తే దానిలో 50% సబ్సిడీ పోను సగం వస్తుంది అనమాట. ఈ ఏరియాలో అంటే ఇక మన గేదెలు డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళు బాగా వాడుతున్నారు. పోయినసారి 200 ఇచ్చారు మన యానిమల్ హస్బెండరీ తరఫున పోయిన సంవత్సరం. ఇవి అంటే మన జాయింట్ డైరెక్టర్ గారి పేరు మీద డీడీ తీయాలి. అది ఒక మండలం నుంచి ఎక్కువ మంది వస్తే ఒకసారి మనం లోడ్ తెప్పిస్తారనమాట. ఒక్కొక్కరికంటే కష్టం అనమాట, బయట కొనుక్కోవాలి. అది డిపార్ట్మెంట్ తరఫున అయితే సబ్సిడీ కూడా వస్తుంది. పట్టణాలు, నగరాల్లో చదువుకునే విద్యార్థులకు వ్యవసాయం దూరమైపోతోందనేది ఎప్పటి నుంచో ఉన్న విమర్శ. అది విమర్శే కాదు, పూర్తిగా వాస్తవమని ఈ ప్రదర్శనకు తమ స్కూల్ పిల్లల్ని తెచ్చిన ఉపాధ్యాయులు అంటున్నారు. కార్పొరేట్ చదువులతో మోడ్రన్ యుగానికి అలవాటు పడిన పిల్లలకు పల్లెలు అంటే ఏమిటి, పల్లెలలోని వాతావరణం ఎలా ఉంటుందనే విషయమే తెలియకుండా పోయిందని వారు వాపోతున్నారు. ఈ ప్రదర్శన ద్వారా తమ పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకున్నారని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అసలు ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. పిల్లలకి పాత పద్ధతులు కానీ, వ్యవసాయ పద్ధతులు, అసలు పాలు ఎక్కడి నుంచి వస్తాయో, రైస్ ఎక్కడి నుంచి వస్తుందో ఈనాటి పిల్లలకి అసలు స్టడీ ఎడ్యుకేషన్ అయితే తెలుస్తుంది. రైస్ ఎక్కడి నుంచి వస్తుంది నాన్న అంటే అది మా డాడీ షాప్లో కొనుక్కొస్తున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ గ్రామీణ వాతావరణం వచ్చినాక చూసినాక వాళ్ళకి ఏది ఎక్కడి నుంచి వస్తుందో, మనకి అసలు వరి ఎక్కడ పండుద్దో, అది ఎలా ఏ పద్ధతుల్లో పండుద్దో, అసలు వరిని ఎలా కట్ చేస్తారు, ఇక్కడ యంత్రాలు అవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ చూసి పిల్లలు చాలా వరకు నేర్చుకున్నారు. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది పిల్లలకి. మనకి గొర్రెల ద్వారా ఊలు వస్తుంది. ఊలుని మనం స్వెటర్స్ అలా అన్ని ప్రిపేర్ చేసుకుంటాం, తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది సైంటిఫిక్గా కూడా ఉంది, ప్లస్ యూస్ఫుల్గా ఉంది ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ని చూసిన మా పిల్లలందరూ కూడా చాలా నేర్చుకున్నారు. ఇది ఇలాంటివి చేస్తూ ఉంటేనే గ్రామీణ వాతావరణం ఎట్లా ఉంటుందో కూడా పిల్లలకి, ఈనాటి ప్రజలకి, ఈనాటి పిల్లలందరికీ బాగా భారతానికి అందించినట్టు ఉంటుంది. నా కోరిక ఏంటంటే మంత్లీ వన్స్ అన్నా లేదా 6 months లేటర్ అన్నా ఒక్కొక్కసారి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే ఇప్పటి పాత రోజులన్నీ పిల్లలకి అవగాహనగా ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను వాళ్ళకి తెలియజెప్పడం కోసం ఇప్పుడు నవేడేస్ ఈ రోజులలో ఇళ్లలో పిల్లలు ఇలాంటి యానిమల్స్ని చూడలేకపోతున్నారు కదా. అందుకే వాళ్ళు ఇలాంటి యానిమల్స్ని ఇక్కడైతే ఈ విధంగానన్నా చూస్తారు. అంటే వాళ్ళకి ఏమేమి ఉన్నాయి అసలు యానిమల్స్, వాటి వల్ల యూజ్ ఏంటి, అవి మనకి ఏమిస్తాయి, ప్లస్ వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి, వాటికి ఏ విధమైన ఫుడ్ అనేది ఇవ్వాలి అనే ద్వారా ఇక్కడ పెట్టినటువంటి ఎగ్జిబిషన్లో మనకు అర్థమైపోతుందండి. ఇక్కడ చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడాను చాలా మంది బాగా ఇన్స్పైర్ అవుతున్నారు. ఓకే, దాన్ని చూసి. సో ఇది చాలా యూజ్ అవుతుంది కూడాను. ఒక ఎడ్యుకేషన్ ఇస్తూ ఎగ్జాంపుల్స్, ప్రాజెక్ట్ వర్క్ ఏదన్నా ఇస్తే ఆ పిక్చర్స్ పేస్ట్ చేయడం ఇలా వరకు చేసేవాళ్ళము. ఇక్కడ క్యాటిల్ ఫైర్ ఎగ్జిబిషన్ జరుగుతుందనగానే మా మేనేజ్మెంట్ మాకు పర్మిషన్ ఇచ్చేసి పిల్లల్ని చూడమన్నారండి. వాళ్ళకి ఇప్పుడు రియాలిటీ అన్నది తెలుస్తోంది. ఎన్ని రకాల జాతుల ఈ గొర్రెలు, షీప్స్, హెన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కౌస్, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి రియల్గా చూపించగలిగాము. గ్రామీణ వ్యవస్థ ఆరోగ్యకరంగా లేకపోతే ఏ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండదని ఈ ప్రదర్శనను నిర్వహించిన పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంటున్నారు. ముఖ్యంగా మనది గ్రామీణ వ్యవస్థతో ముడిపడినటువంటి దేశం మనది. 170% మంది ఇంకా గ్రామీణ వ్యవస్థలోనే ఉన్నారు. అయితే వ్యవసాయంలో అనేక ఒడిదొడుకులు వస్తూ ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు లేకపోతే ఇతరత్ర కారణాలతో వ్యవసాయం అనుకున్నంత ఫలితాలు ఇవ్వడం లేని సమయంలో ముఖ్యంగా అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి సమయం ఇది. అనుబంధ రంగాల్లో ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ ద్వారా 3 రకాలైనటువంటి కార్యక్రమాలకు మనం అనేక స్కీమ్స్ ద్వారా ప్రజలకు చేదోడు వాదోడుగా నిలబడటం జరుగుతూ ఉంది. ఆ స్కీమ్లో భాగంగానే ఇక్కడ ఉదాహరణకి సంకరజాతి పెయ్యదూడల పోషణ పథకము మనం సునందిని అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఆ సునందిని ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి రైతుల్ని చూడొచ్చు. 4వ నెల వయసున్నటువంటి ఉత్తమ జాతి పెయ్యదూడల్ని మనం ఎంపిక చేసుకొని 2.5 సంవత్సరాల పాటు వయసు వచ్చేంత వరకు దానికి కావాల్సినటువంటి దానాని, భీమాని కూడా
ఈ కార్యక్రమంలో అందజేయటం జరుగుతుంది. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకున్న రైతులు తమ తమ ఆవులను, గేదెలను, గొర్రెల్ని, కోళ్లను ఇక్కడకు తెచ్చి ప్రదర్శనలో ఉంచారని, వారి ద్వారా కూడా తోటి రైతులు తగిన సమాచారం తెలుసుకోవడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. రైతులు తమకొచ్చిన సందేహాలను, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయారు. పెరటి కోళ్లు అన్నాం. ఇక్కడ పెరటి కోళ్ల కార్యక్రమం కింద తీసుకున్నటువంటి రైతులు వాళ్ళ కోళ్లని ప్రదర్శనలో పెట్టారు. కాబట్టి మీరు ఆ కోళ్లని, వాటి వల్ల వస్తున్నటువంటి లాభాలని, అవి ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని స్వయంగా చూసి తెలుసుకోవడానికి ఈ సందర్భంగా వాళ్లకు మంచి అవకాశం కలుగుతుంది. అంటే ఇందాక ఇక్కడ మన స్టేజ్ మీద వ్యక్తులు మాట్లాడుతూ తమకు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ షీప్ ఫామ్ లేదని, పెంచుకున్న దానికి సరైన ధర పలకట్లేదని చెప్పి, ఉత్పత్తిని తిరిగి అమ్ముకోవడానికి ఏం కాలేదని, అంటే పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వాళ్ళకి అట్లాంటి వాళ్ళు చెప్పిన సమస్యలు తీర్చడానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయి? ఉదాహరణకి షీప్ ఫార్మ్స్ గురించి మీరు అడిగారు. షీప్ ఫార్మ్స్ సందర్భంగా మనం ఏం చేస్తున్నామంటే, గొర్రెల మేకల పోషణలో పాల్గొనేటటువంటి రైతులందరినీ కూడా ఒక ప్రాథమిక సంఘాలుగా మనం ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆ ప్రాథమిక సంఘాలకు మన ఖమ్మం జిల్లా ఉంది. ఖమ్మం జిల్లాలో 50 కోట్ల రూపాయల ఆర్థిక సహకారంతో ఒక కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుడుతున్నాం. కాకపోతే ఇది ఏంటంటే, గొర్రెల మేకల పెంపకదారులు ఎవరైతే సంఘంలో సభ్యులుగా ఉంటారో వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని అవుతుంది. దాంట్లో ఏంటి, 20 గొర్రెలు కానీ, 50 గొర్రెలు కానీ, 100 గొర్రెలు కానీ, లేదా 500 గొర్రెల వరకు కూడా వాళ్ళు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి సబ్సిడీ, లోన్ కూడా ఈ కార్యక్రమంలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్సిడిసి అనేటటువంటి ఒక సంస్థ యొక్క ఆర్థిక సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. మొత్తం మీద వ్యవసాయ అనుబంధ రంగాల విశిష్టతను చాటడానికి అధికారులు చేసిన ప్రయత్నం సఫలమైందనే చెప్పవచ్చు. అరుదైన పశుజాతులు ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్నాయి. అంతేకాదు, వ్యవసాయ రంగంలోని భిన్న కోణాల్ని తెలుసుకోవడానికి పట్టణ ప్రజలతో పాటు విద్యార్థులు ప్రయత్నించారు. ఇలాంటి కార్యక్రమాల్ని రెగ్యులర్గా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. సాగుబడిలో చిన్న విరామం తీసుకుందాం. ప్రకృతి వ్యవసాయంలో రైతు పెట్టే పెట్టుబడి దాదాపుగా ఉండదని, దిగుబడి కూడా అధికంగా వస్తుందన్నారు ప్రఖ్యాత ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్. రసాయనాలతో కూడిన వ్యవసాయం విదేశాల కుట్ర అని దేశ ఆర్థిక వ్యవస్థను ఇది దెబ్బ కొడుతోందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయంలోని అపసవ్య పోకడల వల్ల కూడా భూగోళం వేడెక్కడం సమస్య తీవ్రత అవుతోందని ఆయన అన్నారు. కరువు, తుపాను సమస్యలను ప్రకృతి వ్యవసాయం తట్టుకోగలదని ఆయన స్పష్టం చేశారు. ప్రకృతి వ్యవసాయం పురాతన పద్ధతి కాదని, ఆధునికమైనదని ఆయన చెప్పారు. ఏపీలో వ్యవసాయ భూములను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసేందుకు దత్తత తీసుకోబోతున్నారని పాలేకర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులు కాకినాడలో కొనసాగుతున్నాయి. 8 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్ రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ తరగతులు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. ప్రకృతి వ్యవసాయ మెళకువలను ప్రతి రైతు తెలుసుకోవాలని ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు కోరారు. అలాగే ఫ్లోరికల్చర్ ఉంది. మరి కడిగిలో నర్సరీలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇలా లాభాలు పోతున్నాయి. భారతదేశమే కాదు, ఇతర దేశాలకు కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రావాలి కాయగూరలో కూడా. అలాగే హార్టికల్చర్లో కూడా రావాలి. మంచి పండ్లు పండించాలి. చాలా ప్రాంతాల్లో మెట్ట ప్రాంతం ఉంది. ఇలా ఏదో నమ్ముకుని ఏదో ఆదాయం రాని పంట మీద పోతున్నారు, కానీ పంటలు మార్చుకోవాలి. ఇలా మెట్ట ప్రాంతం ఉంది. మా పెద్దాపురం ఏరియా ఉంది. మా పెద్దాపురం ఏరియాలో షేడ్ వ్యవసాయం చేస్తే బ్రహ్మాండంగా ఆదాయం లక్షల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని కూడా నేను మార్పు తీసుకొచ్చి హార్టికల్చర్ కూడా ఇవాళ మంత్రి గారిని తీసుకెళ్తున్నాను. నేను వ్యవసాయంలో మార్పు చేసేయాలి. మార్పు తీసుకురావాలి. రైతులందరూ ముందుకు రావాలి. ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ రైతులందరూ కూడా ఎలాగుందంటే, నాకు వ్యవసాయం నుంచి చేయను, నేను కౌలుకి ఇస్తాను. ఈ పద్ధతికి వచ్చారు రైతులందరూ కూడా. మీరు ఏం చేస్తారు? మీరు ఒక మోటార్ సైకిల్ వేసుకొచ్చి ఈ టౌన్కి వెళ్ళిపోవటం, పిల్లలందరినీ కూడా చదివించడం, మన టౌన్కి వెళ్ళిపోవటం, వ్యవసాయాన్ని మర్చిపోయే పరిస్థితికి వచ్చారు రైతులందరూ కూడా. మీ కౌలుదారు ఎంత ఇస్తాడు? మీకు కౌలుదారు తుఫాను వస్తే పోతే కౌలుదారు ఏమి ఇస్తాడు మీకు? మళ్ళీ మీరు పెట్టాలి. మీరు కొంచెం మార్పు రావాలి. మీరందరూ కూడా మీరు వ్యవసాయంలో మార్పు వచ్చి, నా వ్యవసాయం
నాకు సంతోషం ఇది. నేను పంట పండించున్నాను, నేను పళ్ళు పండించున్నాను అనే పద్ధతికి వస్తే కానీ రైతుల్లో మార్పు రావాలని చెప్పి మనందరం కూడా కోరుతున్నాను. మీ వ్యవసాయం మీరు చేయండి. కనుక మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ చెప్పేది కనుక విని మీరు మీ గ్రామాలకు వెళితే ఒక అనేకమైనటువంటి మార్పులకు మీరు శ్రీకారం చుట్టినటువంటి వారు అవుతారు. కనుక మీరు అందరూ ఈ యొక్క 8 రోజుల శిక్షణా తరగతులు, ఎందుకంటే గ్రేట్ ఆపర్చునిటీ మనకు సుభేష్ పాలేకర్ గారు ఇచ్చారు. 8 రోజులు ఉండటం అనేటువంటిది మా రాష్ట్ర రైతాంగం యొక్క అదృష్టం. 8 రోజులు వారు ఇక్కడ ఉండి వారి యొక్క అనుభవాల్ని, వారి యొక్క సూచనల సలహాలతోటి ఒక మార్పుకు నాంది పలకాలని నేను మీ అందరినీ కోరుకుంటూ. పేరు అమల, నేను కడప డిస్టిక్ కలసపాడు మండలం నుంచి వచ్చినాను. మాకు 1 ఎకరా పొలం ఉంది. మేము 5 ఏళ్ల నుంచి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నాం అనమాట. దీంట్లో వచ్చేసి పురుగు మందులు లేకుండా కేవలం సేంద్రియ వ్యవసాయం అంటే చుట్టూ దొరికే ప్రకృతిలో సంబంధించిన మందులతోటే, వీటితోటే మళ్ళీ ఎరువులు సొంతంగా తయారు చేసుకున్న ఎరువులు, ఇవన్నీ దిబ్బ ఎరువులు కానీ, నాడప్ కంపోస్ట్ కానీ, వర్మి కంపోస్ట్ ఎరువులు కానీ, కషాయాలతోటి మేము పంటలు పండిస్తున్నాము. మాకు మెట్ట పొలం ఉంది కాబట్టి మేము ఎక్కువగా కంది, పెసర, ఆముదము ఇలాంటివి పండిస్తున్నాము. మెయిన్గా మేము కూరగాయలు కూడా 1/4 ఎకరాలో మేము పండించుకుంటున్నాము. దీనికి సంబంధించి ఈ రోజున సుభాష్ పాలేకర్ గారిని మేము చూడడానికి ఖచ్చితంగా ఇంకా కొంతవరకు మేము నేర్చుకోగలము అన్నట్లు మేము ఇక్కడికి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పప్పు ధాన్యాల కొరత తీర్చేందుకు పప్పులలో కొత్త రకం వంగడాలు ఉత్పత్తిని పెంచే పరిశోధనలు కొనసాగిస్తున్నామని ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డేవిడ్ తెలిపారు. 4 సంవత్సరాల్లో ఈ పరిశోధనలు పూర్తవుతాయని వ్యవసాయ రంగంపై ఫిక్కీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అన్నారు. డిజిటల్ అగ్రికల్చర్లో భాగంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఇక వ్యవసాయ రంగంలో ఫుడ్ వేస్టేజ్ ని తగ్గించేందుకు రైతులకు పొలాల దగ్గరే మెళకువలు నేర్పించనున్నట్లు డేవిడ్ అన్నారు. ఇండియాలో పండించే పంటల్లో దాదాపుగా 25% వృధా అవుతోందని, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని డేవిడ్ హెచ్చరించారు. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్ 5,34,000. మా ఈమెయిల్ sagubadi sakshi tv@gmail.com.